ప్లీజింగ్ బాబా, బాబాను సంతోషపడేలా చేయడం అంటే ఆయనకు సంతృష్టి కలిగించడం. సమ్ టైమ్స్ వెన్ పీపుల్ హియర్ అబౌట్ అవర్ లైఫ్ విత్ మేర్ బాబా, దే ఎక్స్ప్రెస్ అమేజ్మెంట్ దట్ వీ కుడ్ హ్యావ్ పుట్ అప్ విత్ ఆల్ ది హార్డ్షిప్స్. చాలా మంది మాతోటి మాట్లాడుతూ ఉంటారు, బాబాతో మేము గడిపిన జీవితము గురించిన విషయాలు అడిగి వింటూ ఉంటారు. ఎన్ని కష్టాలైనా మీరు భరించేశారు అని ఆశ్చర్యపోతూ ఉంటారు వాళ్ళు. ఎలా భరించేశాం ఆ కష్టాలన్నీ. బట్ ఇట్ ఈజ్ ఓన్లీ నౌ లుకింగ్ బ్యాక్ అట్ ఇట్ దట్ వీ కెన్ సే ఎస్, దట్ వాజ్ ఏ హార్డ్షిప్. ఫర్ ఎట్ ద టైమ్ ఇట్ డిడ్ నాట్ సీమ్ దట్ వే టు అస్. ఇప్పుడు వాళ్ళ మాటలు విన్న తర్వాత నవజీవనంలో ఎలా చేసామా, ఆ దూడలు మోసేమా, నిజమే కష్టమే, ఎలా చేసేమో అని నాకు అనిపిస్తుంది. కానీ అప్పుడు మాత్రం మాకు ఇవేవి అనిపించలేదు, ఇంత కష్టపడిపోతున్నాము అని ఎప్పుడు అనిపించలేదు మాకు. వీ వర్ టూ బిజీ సింప్లీ లివింగ్ అవర్ లైఫ్ టు బీ అవేర్ ఆఫ్ వెదర్ ఇట్ వాజ్ ఎ హార్డ్షిప్ ఆర్ నాట్. మేము ఎంతలాగా మునిగిపోయేవాళ్ళం అంటే బాబా యొక్క ఆజ్ఞలు అమలు చేయడంలో ఇది కష్టమా ఇది సుఖమా ఆలోచించేంత టైం మాకు ఎప్పుడు లేదు. మాకు ఎప్పుడు కూర్చుని తాపీగా కాళ్ళు ఊపుకుంటూ ఇది కష్టమా ఇది సుఖమా ఆలోచించి టైం లేదు ఎప్పుడు మాకు. నెక్స్ట్ 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 అంతే తరుముపోతే ఎప్పుడు. వీ డిడ్ నాట్ థింక్ ఇన్ దోస్ టైమ్స్. మీలాగా ఖాళీగా కూర్చుని మేము ఎప్పుడు అలా ఆలోచించేవాళ్ళు. ఇంకా చాలా కష్టపడి ఇలా ఇవి లేవు మాకు. అఫ్ కోర్స్ ఐ కాంట్ స్పీక్ ఫర్ ఎవ్రీ వన్. అయితే మొత్తం మండలి వాళ్ళు అందరి గురించి నేను మాట్లాడుతున్నాను అనుకోకండి. వాళ్ళందరి భావాలు నేను చెప్పలేను. నేను నా ఒక్కడి తరపున నా భావం నేను చెప్తున్నాను. దేర్ వర్ సమ్ హూ కేమ్ టు బాబా నో డౌట్ వాంటింగ్ గాడ్ రియలైజేషన్. హర్ పవర్స్ ఆర్ సచ్ అండ్ ఇన్వేరియబులీ దే ఫౌండ్ ద లైఫ్ విత్ బాబా టు బి ఏ హార్డ్షిప్. చాలా మంది మండలి వాళ్లలో భగవద్ అనుభవము కావాలని వచ్చిన వాళ్ళు ఉన్నారు, లేకపోతే ఏవో కొన్ని శక్తులు సంపాదిద్దామని ఆశించి వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి తప్పకుండా ఇది కష్టమే కలిగిస్తుంది ఈ కష్టాలన్నీ. ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది అది. కానీ ఈయన ఇచ్చేది ఏమిటి, ఇగో ఇవి గాడిదని మోయి, ఈ ఎద్దును మోయి, ఈ దోణను మోయి అని పనులు అప్పు చెప్తున్నాడు. కష్టమే, నిజంగా అలాంటి వాళ్ళకి కష్టమే అది. ఇట్ వాజ్ నాట్ టు దేర్ లైకింగ్. అది వాళ్ళకి నచ్చినటువంటి పని, దానికోసం రాలేదు వాళ్ళు. మనసారి ఆయన ఏమన్నారు బాబా, ఆ నవజీవనానికి వెళ్ళిపోయే ముందు నువ్వు కుక్కలు పెంచాలన్నారు. నాకు అసలు ఇష్టం లేనిది కుక్కే, అసలు కుక్క అంటే నాకు పడదని, నువ్వు పెంచాలన్నారు. 4 కుక్కలు 5 కుక్కలకి ఆవిడ యజమానిగా ఉండేది. ఆవిడ బాబా మీద తిరగబడింది కూడా. నేను కుక్కలు పెంచడానికి రాలేదు నీ దగ్గరికి, నేను భగవంతుడి గురించి తెలుసుకున్నాను. చివరికి ఆవిడ మెహరాబాద్లో ఉన్న కుక్కలన్నిటికీ బాస్ ఆవిడ ఇలా పిలిస్తే ఆ కుక్కలన్నీ వచ్చాయి. వాటికి ఆవిడే ఆహారం పెట్టేది. ఆవిడకి అవే తోడుగా మొత్తం కొండ మీద ఒంటరిగా అలా ఉండగలిగేది. అంచేత ఇక్కడ ఏదో చెబుతున్నది, వాళ్ళకి కావాల్సింది ఏమిటి, ఏదో భగవద్ అనుభవం అనుకుని వచ్చారు. ఈయన చూస్తే ఇగో ఇలాంటి పనులు చెప్తున్నాడు కాబట్టి కష్టమే వాళ్ళకి అది. సూనర్ ఆర్ లేటర్ దే లెఫ్ట్. అలాంటి వాళ్ళు కొంతమంది వెళ్ళిపోయారు కూడా. అమ్మ మేము పళ్ళే ఉండవు, అమ్మ మాకొద్దు అని వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఈయనతోటి. ఎందుకంటే ఈయన ఏదో ఇస్తాడని వస్తే ఇది సతాయించి ఇస్తున్నాడు, ఈయన ఇలా తినేస్తున్నాడు, అమ్మ మా వల్ల కాదు అని వెళ్ళిపోయారు వదిలేసి కూడా. బట్ యూ సీ దోస్ ఆఫ్ us whom బాబా పర్మిటెడ్ టు స్టే విత్ హిమ్, వీ డిడ్ నాట్ కమ్ ఫర్ ఎనీథింగ్. కానీ చివరి వరకు బాబాతో మేము కొనసాగిన వాళ్ళు ఉన్నామే. మేము లగేజీలు అటువంటి అలా పడేస్తే అలా ఉండడమే, మాకేం అక్కర్లే. మళ్ళీ ఏంటి చేతులు పట్టుకుంటే కూడా వెళ్ళిపోవడం, మళ్ళీ అలా పడేస్తే అలా కూర్చోవడం అంతే. హెడ్లెస్ అండ్ ఫుట్లెస్. బాబా ఎప్పుడు ఈ మాట వాడుతూ ఉండేవారు. హెడ్లెస్ అంటే బుర్ర ఉపయోగించి ఎందుకు ఇలా చేస్తున్నాడు ఈయన అని ఆలోచించడం, అది ఉండదు మాకు, లేదు ఆయన ఇష్టం. ఫుట్లెస్ అంటే ఏంటి, మా అంతటా మాకు స్వతంత్రంగా ఎక్కడికో వెళ్ళడం లేదు మాకు. ఆయన తీసుకెళ్తాడు, లేదా అలా పడి ఉండడం. రాయి ఎలా ఉంటుంది అలా పడి ఉంటుంది. ఏడాది తర్వాత మర్చిపోయి మూల పెట్టేసిన అక్కడే ఉంటుంది అది. అదేమో సొంతంగా నిర్ణయాలు తీసుకుని నడిచేది అదేనమాట. అంచేత మేము చివరిదాకా బాబాను వెన్నంటి ఉండినవాడు, మాకేమీ అవసరం లేని బ్యాచ్. అడిగారు కూడా బాబా బాబుజన్ ఒకసారి, నన్ను ఎందుకు నువ్వు ఆశ్రయించావు, నేనేమన్నా ఇస్తానన్నా? లేదు బాబా, నీకేం ముక్తి ఇస్తానని ఏమన్నా ఉంది ఆశ లోపలన్నారు. అలాంటి ఆశ ఏమీ లేదు నా దగ్గర. అందుకే బాబా అన్నారు, నన్ను ఏదో ఆశించి నన్ను ఆశ్రయించడము ప్రేమకు అవమానము. వీ కేమ్ ఓన్లీ ఫర్ బాబా. మరి ఎందుకు వచ్చాం మేము? ఆయన కావాలంతే, మాకు ఆయన ఇష్టం అంతే. అందుకని ఆయన దగ్గర మేము జీవించాం. వెన్ బాబా టోల్డ్ us to do something, we did not stop to figure out what we were going to get out of it. We simply did it. బాబా ఏమన్నారు, ఇదిగో ఇలా చేసి వచ్చారంటే నాకేం ఉపయోగం, ఇది అయితే నాకేంటి అని ఆలోచన మాకు ఎప్పుడూ రాలే. ఆయన ఏం చెప్పాడు,
అది చేసేయడం అంతే. ఇంకా మాకేమి తెలియదు, మిగిలిన విషయాలు మాకు తెలియదు. వీ వర్ నాట్ దేర్ టు గెట్ ఎనీథింగ్. మేము ఎందుకు ఆయన అంటి పెట్టుకుని ఉన్నాము, ఏదో ఆయన ఇస్తాడు పట్టుకుపోదామని కాదు ఆయన దగ్గర మేము ఉన్నది. బట్ సింప్లీ టు ప్లీజ్ బాబా, ఆయనకు సంతృష్టి కలిగించేలా ప్రయత్నము చేస్తూ ఉండడమే. దీనికోసమే మేము ఆయన దగ్గర ఉండేవాళ్ళం. దట్ వాజ్ ది కీ ఫర్ అస్. మాకు ఎప్పుడైనా ఏదైనా డౌట్లు వస్తే ఈ కీ ఏమిటి, నేను చేసింది కరెక్టా తప్ప అని తెలుసుకోవాలనుకో, ఈ కీ బట్టి కొంచెం చూసుకోవాలన్నమాట నేను. అప్పుడు సరిపోద్ది. ఒక చర్చ వచ్చిందనుకోండి, ఉదాహరణకి మన సెంటర్లోనే ఏం చేయాలి, కొంతమంది అటు కొంతమంది ఇటు ఉన్నారు, ఎవడు రైటు ఎవడు తప్పు. బాబా పక్షాన్ని నిలబడి ఉన్నవాడిది ఎప్పుడూ రైట్ అవుద్ది, బాబాకు అవతల వర్గాన్ని నిలబడి ఉన్నవాడిది ఎప్పుడూ తప్పు అవుద్ది. అయ్యో బాబా సంగతి ఏమిటండి అన్నాడు అనుకోండి, వాడు ఎప్పుడూ రైట్ వాడిది. అలా కాకుండా ఎదటివాడి సంగతి గురించి ఆలోచించేవాడు అనుకోండి, అది రైట్ కాదు. అదేనమాట ఇక్కడ కీ ఏమిటి, ఆయన సంతోషపడతాడా లేదా నా చర్యతో. ఆయన సంతోషపడతాడని ఆన్సర్ వస్తే అది రైటు, ఆయన సంతోషపడ్డంటే పోయింది ఇంటివే అది. దట్ వాజ్ ద కీ ఫర్ అస్. వీ ట్రై టు సీ టు బాబాస్ ప్లెజర్. ఆయన ఎప్పుడు నొచ్చుకోకుండా ఉండేలా చేయడం, అదే మా ప్రయత్నం అంతా. ఆయనకి సంతోషం కలిగేలా, ఆయన నొచ్చుకోకుండా ఉండేలా. దిస్ meant not only doing whatever he told us, but more importantly trying to anticipate his needs. అంటే ఆయన చెప్పిన పని చేసేయడం ఒక్కటే కాదు మాకు, కానీ అది చేస్తూ ఉన్నప్పుడు ఆయన ఇష్టం ఏమిటో నేను ముందుగానే గమనించి దాని ప్రకారము నడుచుకో. అది కూడా చాలా ముఖ్యం. మీకు గుర్తుందండి, రియల్ ట్రెజర్లో ఎరిచ్ ఒక కథ చెప్పాడు. సమాధిలోనికి బూట్లు వేసుకుని వెళ్ళకూడదు, అది నియమం. ఒక అమెరికన్ ఒక అతను వచ్చాడు, యువకుడు, పాపం అతనికి 2 కాళ్ళు పనిచేయటం లేదు. సో ఇక్కడి నుంచి గుండెల దగ్గర నుంచి కాలు వరకు అదేదో ఒక షూ, దానికి ఊసలు ఉన్నాయన్నమాట, అది వేసుకుంటే నిలబడగలడు అతను. దాంతో వచ్చాడు అతను. అక్కడ ప్రసాదాలు ఇచ్చేవాడు ఎవరో ఉన్నాడు, మనబొట్టుడు రాక్షసుడు. కుదరదు, షూ ఇప్పే అన్నాడు. షూ ఇప్పేస్తే నేను కింద పడుకుని వెళ్ళాలి, నేను కూర్చోలేను, నుంచోలేను అన్నాడు. ఈ రూలే, క్వశ్చన్ లేదన్నాడు. అప్పుడు ఎరుచ పక్కన ఉన్నాడు, అదే చెప్పాడు అనమాట అతను. ఓకే, నువ్వు రూలు చాలా గొప్పగా పాటించి వాడు పాక్కుంటూ వెళ్ళి లోపలికి. ఆ లోపలికి వెళ్ళిన తర్వాత బాబా ఏమనుకుంటాడు నీ గురించి ఒక్కసారి ఆలోచించాడు, దుర్మార్గుడు అనుకుంటా. ఆయనకి నీ షూ వేసుకుంటే ఏమిటి, షూ వేసుకోపోతే ఏమిటి, మట్టి పడింది, ఓకే, వాడు వెళ్ళిపోయాక తడిగుడ్డు తుడిచేయచ్చు కదా మనం. వాడు ఎలాగ వెళతాడు, వాడు బాబా సంతోషిస్తాడా వాడిని నువ్వు అంత కష్టానికి గురి చేస్తే? అదేనమాట వాళ్ళకి ఎప్పుడు అదే మార్కు. వాళ్ళకి బాబా సంతోషిస్తాడా. మీకు ఎప్పుడు చెప్తాను, ఒకసారి ఇరిచ్ వరండాలో నుంచొని ఉన్నాడు, మేమేదో వాలంటీర్ డ్యూటీ చేయడానికి వెళ్ళాం, రమ్మని పిలిచాడు. ఇలా కావులించుకున్నాను, గవుక్కుని ఆ చెప్పులు అక్కడ వదిలేసి ఆ వాకట్లో వరండాలోకి వెళ్ళాను. పోయి చెప్పులు వేసుకుంటారా అన్నాడు. వెనకెళ్ళి చెప్పులు వేసుకుంటారా అన్నాడు. చెప్పులు వేసుకుని మళ్ళీ ఎందుకు ఇప్పేసావు చెప్పులు అంటే, ఇరిచ్కి ఏదో స్పెషల్ గౌరవం ఇద్దామనా? లేదు చాలా దుమ్ము ఉంది నా చెప్పులకి, ఆ దుమ్ము ఉందని ఇప్పేశాను అన్నాడు. దుమ్ము ఉంటే నువ్వు మా గెస్ట్వి కదా, మేము తుడుచుకుంటాం నువ్వు వెళ్ళిపోయిన తర్వాత, మరేం ప్రమాదాలు లేదు. అలాగే బాబా మమ్మల్ని బతకనిచ్చాడు, నేర్పాడు అలా బ్రతకడం. అదేనమాట. అంచేత బాబా సంతోషిస్తాడా లేదా అదొక్కటే గీటురాయి మనకి, మన చేతలకి. అండ్ ఇన్వేరియబుల్లీ వెన్ టాకింగ్ అబౌట్ దిస్ సమ్వన్ విల్ ఆస్క్ మీ, వెల్ డూ యూ ఎవర్ ప్లీజ్ బాబా? సరే ఇలా చెబుతూ ఉంటే ఒకసారి ఒకడు అడిగాడు, బాబాను అసలు నిజంగా నువ్వు సంతృష్టి కలిగించిన సందర్భం ఏమైనా ఉందే అని అడిగాడు ఒక వ్యక్తి. అండ్ దట్ రిమైండ్స్ మీ ఆఫ్ ఏ ఫన్నీ స్టోరీ. ఒక మంచి వినోదం కలిగించే ఒక కథ జ్ఞాపకం వచ్చింది నాకు. వన్ టైమ్ దేర్ వర్ 4 or 5 of us ట్రావెలింగ్ విత్ బాబా. ఇట్ మస్ట్ హ్యావ్ బీన్ ఏ మస్త్ టూర్. బహుశా అది మస్త్ టూర్ అనుకుంటాను. 5-4 ఉన్నాం, బాబా కూడా మేము మండలి వాళ్ళు వెళుతూ ఉన్నాం ప్రయాణంలో. అండ్ వీ అరైవ్డ్ ఎట్ ఎ డాక్ బంగ్లో లేట్ వన్ ఆఫ్టర్నూన్. మధ్యాహ్నం 4-5 అయిపోయింది. ఆ డాక్ బంగ్లాలో ఉండడం కోసం అక్కడికి చేరుకున్నాం. టు డిస్కవర్ దాట్ ఇట్ వాజ్ కంప్లీట్లీ ఫుల్. అక్కడికి వచ్చేగానే జనాలు కనపడుతున్నారు, ఏంటంటే మొత్తం కిటకిటలు ఆడిపోతున్నారు, ఏం ఖాళీ లేదు అబ్బాయి పోమన్నారు. అది పరిస్థితి మేము అక్కడికి వచ్చేటప్పటికి. ద మేనేజర్ హవెవర్ న్యూ అస్. కానీ ఆ మేనేజర్ ఉంటాడు కదా అక్కడ, వాడు మేమెవరో తెలుసు అతనికి, కొంచెం ముందుగా అతనికి పరిచయం ఉందన్నమాట. యాజ్ వీ హెడ్ ఆఫెన్ స్టేడ్ దేర్ అండ్ సో హీ సెడ్ టు మీ. ఎందుకని చాలాసార్లు మేము అక్కడ ఉన్నాం, అతను ఈ బాబాను చూడడం, ఆయన దర్శనం చేసుకోవడం జరిగిందనమాట. అంచేత అతను ఇలా అన్నాడు,
ఐ కాంట్ గివ్ యూ ఎనీ రూమ్స్, అయ్యా నేను రూములు మీకు ఏమి ఇవ్వలేను. బట్ యూ కెన్ గివ్ మీ ఆల్ యువర్ లగేజ్ అండ్ ఐ విల్ లాక్ ఇట్ అప్ ఫర్ యూ సో ఇట్ విల్ బి సేఫ్ అండ్ యూ కెన్ స్లీప్ హియర్ ఇన్ ద కోర్ట్ యార్డ్. మీ సామాన్లన్నీ నా గదిలో పెట్టేస్తాను, ఇచ్చేయండి, నేను తాళం వేసేస్తాను, భయం లేదు. మీరు మాత్రం అక్కడ ఆవరణలో పడుకోండి, ఎక్కడో చెట్టు కింద ఎక్కడో చోట, ఎక్కడికో పోలేరు కదా దూరంగా. వీ హ్యావ్ ఆల్ స్లెప్ట్ అవుట్ ఇన్ ది ఓపెన్ ఆఫెన్ ఇనఫ్ దట్ దేర్ వాజ్ నో హార్డ్షిప్. మాకు అలవాటే బయట పడుకోవడం, మాకు ఇదేమి పెద్ద అయ్యో ఎలా పడుకుంటాం, ఇలాంటి పరిస్థితులు ఏమన్నా ఊహో అలాగా పడుకుంటామండి. మాకు అలవాటైన వ్యవహారం ఇదంతా, అది మాకు కష్టమేం కాదు అది. అండ్ ఐ వెంట్ అండ్ ఎక్స్ప్లెయిన్ టు బాబా వాట్ ది మేనేజర్ హెడ్ సజెస్టెడ్. వెళ్ళి బాబాని అడుగు వస్తాను, ఆయన ఒప్పుకుంటే అప్పుడు నేను ఈ సామాన్లన్నీ నేను రూమ్లో పెట్టి దిగాను అన్నాడు. బాబా దగ్గరికి వెళ్ళి చెప్పాడు విషయం అంతా. బాబా థాట్ ఇట్ వాజ్ అ గుడ్ ఐడియా. ఓహ్ భలే ఐడియా ఇచ్చాడేవాడు, బాగుందన్నారు బాబా, నచ్చింది బాబాకి. సో ఐ స్ప్రెడ్ బాబాస్ బెడ్డింగ్ రోల్ అవుట్ ఇన్ ది కాంపౌండ్ అండ్ పుట్ మైన్ నెక్స్ట్ టు ఇట్ సో ఐ కుడ్ బి నియర్ బాబా ఇన్ కేస్ హీ వాంటెడ్ ఎనీథింగ్ డ్యూరింగ్ దట్ నైట్. అది సాయంత్రం అయిపోయిందనమాట బాగా. సో చెట్టు కింద బాబా బెడ్డింగ్ వేసాను నేను. సాధారణంగా ఏంటి బాబా విడిగా పడుకుంటారు, మిగిలిన మండలి వాళ్ళంతా విడిగా పడుకుంటారు. కానీ ఆ రాత్రి మరి బయట బాబాకి ఏదైనా అవసరం అయితే, అందుకని బాబా బెడ్డింగ్ పక్కన నా బెడ్డింగ్ వేసాను. మరి ఆయనకి ఏమైనా గబుకుని అవసరం అయితే ఇలాగ పిల్లలేరైనా ఇలా చెయ్యికి దొరికేలాగా ఇలా కుడితే గబుకుని లేచి ఏం కావాలి బాబా అని టార్చ్ చేసి ఇలాగా ఆ పక్కన నేను వేసుకున్నాను. ది అదర్ మండలి పుట్ దేర్ బెడ్డింగ్ సమ్ డిస్టెన్స్ అవే సో దేర్ స్నోర్ వుడ్ నాట్ డిస్టర్బ్ బాబా. గొరకబెట్టి బ్యాచ్ కూడా ఉన్నారు మాలో, అంచేత అందరూ దగ్గరగా పడుకుంటే బాబాకి నిద్ర పట్టదు, అందుకని దూరంగా పడుకునేవారు వాళ్ళు ఎప్పుడు, బాబాకి దూరంగానే. ఇతను మాత్రం బాబాకి దగ్గరగా పడుకునేవాడు. ఇట్ వాజ్ డార్క్ నౌ, చీకటి పడిపోయింది, 6:30 7:30 ఎంతో అయిపోయింది. యాజ్ యూజువల్ డ్యూరింగ్ అవర్ ట్రావెల్ వీ వర్ ఆల్ ఎగ్జాస్టెడ్. ఈ మస్తు ట్రిప్పుల్లో మాకు 1% 2% మిగిలి ఉంటుంది ఓపిక, అంతా బ్యాటరీ డిశ్చార్జ్ అయిపోయినట్టుగా సాయంత్రానికి అయిపోతూ ఉంటాం. మొత్తం తిరిగి తిరిగి ఇవన్నీ మోసి మోసి చాలా అలసటతో కూడిన ప్రయాణాలు అవన్నీ. అండ్ ఎవ్రీ వన్ సూన్ సెటిల్ డౌన్ టు స్లీప్. అందరూ ఈ పక్కలు సర్దేసుకుని పడుకుని పోయారు వాళ్ళు, ఇంకా 7:30కే. వైల్ ఐ సాట్ ఆన్ మై బెడ్డింగ్ కీపింగ్ వాచ్. కానీ నేను మాత్రం కాపలా ఉన్నాను. నేను నా బెడ్డింగ్ మీద కూర్చుని చూస్తున్నాను చుట్టూ, మరి వీళ్ళందరూ సామాన్లు ఇవన్నీ ఉన్నాయి కదా, చూస్తున్నాను. యాజ్ ఐ సాట్ దేర్ ఐ సా ఎ కామెట్ ఇన్ ద స్కై. ఇట్ హ్యాడ్ ఎ లాంగ్ టెయిల్ అండ్ వాజ్ మూవింగ్ వెరీ స్లోలీ అక్రాస్ ద స్కై. అలా చూస్తుండగా ఆకాశంలో తోక చుక్క కనపడింది, పెద్ద తోక ఉంది, అలా కదులుతోంది అది అలా. అది నేను అబ్జర్వ్ చేశాను. సో ఐ వాజ్ ఫ్యాసినేటెడ్ బై ఇట్. నాకు అది చాలా ఆశ్చర్యం ఆనందం కలిగించింది, ఎందుకంటే అది ఎంతో నచ్చింది నాకు. అండ్ మై ఫస్ట్ థాట్ వాజ్ హో బాబా వుడ్ లవ్ టు సీ ది. వెంటనే నాకు అనిపించిన బాబాకి చూపించాలి, ఎంత నచ్చుతుందో బాబాకి, ఇది చాలా ఇష్టం ఇలాంటివి బాబాకి అనిపించింది. బట్ బాబా వాజ్ సౌండ్ ఎస్లీ. బాబా మంచి గాఢ నిద్రలో ఉన్నారు బాబా. ఐ సాట్ దేర్ అండ్ వాచ్డ్ ద కామెట్ అండ్ థాట్ నౌ హౌ మచ్ బాబా వుడ్ ఎంజాయ్ ఇట్. నేను అలా చూస్తూనే ఉన్నాను, బాబా చూస్తే బాగుండు, బాబా చూస్తే బాగుండు అనుకుంటూనే ఉన్నాను నేను. ఫైనల్లీ ఐ సెడ్ సాఫ్ట్లీ బాబా బాబా. నెమ్మదిగా, ఒకవేళ ఆయన పూర్తిగా నిద్రలో మునిగిపోకుండా ఉంటే ఆయన మేలుకుని చూస్తాడన్న ఉద్దేశంతో నెమ్మదిగా అన్నాను బాబా బాబా అన్నాను. బాబా శాటప్ అని గెస్సాడు. వాట్ ఈజ్ ఇట్? బాబా లేచారు, లేచి కూర్చున్నారు. ఏంటి ఏంటి విషయం అని అడిగారు. దెర్ ఈజ్ ఎ కామెట్ బాబా. ఐ సైడ్ ఎక్సైటెడ్లీ, నేను చాలా మంచి ఉద్రేకంలో ఉన్నా. బాబా చూడు 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 కామెట్ అని చూపించాడు. అండ్ పాయింటెడ్ ఇట్ అవుట్ ఇన్ ద స్కై. ఎటుందో అటు ఇలా ఏలు పెట్టి చూపించాడు. బాబా టర్న్ హిజ్ హెడ్ అండ్ లుక్డ్ అట్ ది కామెట్ ఫర్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ ఎ సెకండ్. అలా ఒక క్షణం చూసాడు దాన్ని. అండ్ దెన్ లే డౌన్ ఇమీడియట్లీ అండ్ పుల్డ్ ద కవర్స్ ఓవర్ హిజ్ హెడ్ విత్ ఏ డెసిసివ్ గెస్చర్ యాజ్ ఇఫ్ టు సే వాట్ ఈస్ దేర్ టు సీ ఇన్ దట్. దాన్ని అలా చూసారు, వెంటనే పడుకుని పోయారు. దుప్పటి ముసుగు లాగేసారు. ముసుగు లాగేసి పడుకునే ముందు ఇతనితో ఏమన్నది నువ్వు చూడనాకే అన్నారట బాబా. ఐ స్టిల్ రిమెంబర్ ద వే బాబా పుల్డ్ ది కవర్స్ అప్ యాజ్ he went back to sleep, as if only an idiot would have awakened him to look at the comet. బాబా ముఖంలో ఏ భావాన్ని చూపించి ఆ దుప్పటి ముసుగేసుకున్నారంటే, ఓరి బుర్రలేనోడా, నన్ను నిద్రలోంచి ఇలాంటివి చూపెట్టినాక లేపుతావా అన్నట్టుగా చూశారు. నీకు బుర్ర లేదు, బుద్ధి లేదు అన్నట్టుగా ఆ భావాన్ని చూపించి ముసుగు లాగేసి పడుకో. బట్ వీ డిడ్ అకేషనల్లీ ప్లీజ్ బాబా. అయితే ఇలాగే ఎక్కువ చేసేవాళ్ళు మేము. ఏమి సంతృష్టి కలిగించేవి కాదు మేము చేసిన పనులు ఇవి కూడా. ఇప్పుడు ఎలా ఉంది, బాబా తిట్టుకున్నారు కదా అలాగే. అయితే ఒక్కోసారి
ఆయనకి సంతృష్టి కలిగించేలా కూడా మేము చేస్తూ ఉండేవాళ్ళం. ఐ రిమెంబర్ వన్ టైమ్ సమ్ ఇయర్స్ లేటర్ వెన్ బాబా హ్యాడ్ గివెన్ మీ సమ్ వర్క్ టు డూ. ఇది ఏదో పనిచ్చారు నాకు చాలా సంవత్సరాల తర్వాత. దాని సందర్భంగా జరిగిన విషయం. దేర్ వాజ్ ఎ బాబా ఫ్యామిలీ హూ లివ్డ్ అరౌండ్ 2 hours ఫ్రమ్ వేర్ వీ వర్ స్టేయింగ్ విత్ బాబా. మేము బాబాతో మకాం ఉన్న చోటుకి ఒక 2 గంటల దూరం ప్రయాణం చేస్తే ఒక బాబా కుటుంబం నివసించేవారు అక్కడ. దేర్ హ్యాడ్ బీన్ ఏ ఫ్యామిలీ డిస్ప్యూట్. వాళ్ళకి ఏదో ఫ్యామిలీ గొడవ కూడా ఉంది అక్కడ, తగాదా ఉంది కుటుంబంలో. అండ్ బాబా సెంట్ మీ టు ట్రై అండ్ ఎఫెక్ట్ ఏ రికన్సిలియేషన్. నువ్వు వెళ్ళి ఆ గొడవ సద్దుమణిగిలా చేసి దాన్ని జాగ్రత్తగా సామరస్యం చేసి నువ్వు రావయ్యా అన్నారు బాబా. ఇతను పంపించారు. అండ్ అట్ ద సేమ్ టైమ్ గెట్ వేరియస్ ఫ్యామిలీ మెంబర్స్ టు అగ్రీ టు సర్టెన్ కండిషన్స్ హీ హ్యాడ్ లేడ్ అవుట్. కాగితం మీద రాసిచ్చారు ఆ గొడవ గురించి, నువ్వు ఎలాగ రాజీ చేయాలో, ఆ కుటుంబ సభ్యులందరూ ఎలా ఒప్పుకోవాలో, 1, 2, 3, 4, 5 ఈ కండిషన్లన్నీ పెట్టి వీటికి ఒప్పించి రాను అన్నారు బాబా. బాబా వాంటెడ్ మీ ఇన్ ఫ్యాక్ట్ టు గెట్ దెమ్ టు సైన్ దేర్ నేమ్ టు ఎన్ అగ్రిమెంట్ హి హడ్ డ్రాన్ అప్. అంతేకాదట, ఈ దస్తావేజ్ ఏం చేశారు బాబా ఈ కండిషన్లన్నీ పెట్టి, దీనికి సంతకం పెట్టించి పట్టరాను వాళ్ళందరినీ ఒప్పించి అని పంపించారు. అయితే తనకు అత్యంత ఆప్తులైన ప్రేమికుల విషయంలో వ్యక్తిగతంగా కూడా బాబా జ్వరబడి సమస్యలను పరిష్కరిస్తూ ఉండేవారు. మనం ఆ రోజుల్లో చూసినట్లయితే సంపత్ అయ్యంగార్ మొత్తం కొడుకులతో పెద్ద గొడవ అయిపోయి వాళ్ళంతా మాటలు లేని పరిస్థితికి వెళ్ళిపోయారు. బాబా మైసూరు నుంచి ఇక్కడికి వచ్చి వీళ్ళ ఇంటి దగ్గర కూర్చొని వాళ్ళందరినీ పిలిచి ఆయన మాట్లాడి దాన్ని పరిష్కరించి సంతకాలు పెట్టించి వెళ్ళి. ఐ న్యూ దిస్ వుడ్ బి ఏ డిఫికల్ట్ థింగ్. నాకు తెలిసి ఇది అంత సులువేం కాదు ఇది. అండ్ వుడ్ టేక్ ఏ లాంగ్ టైం. ఇది చాలా సమయం పట్టేది ఇంతమందితో మాట్లాడి వాళ్ళందరినీ ఒప్పించాలి అంటే. యాజ్ ఫ్యామిలీ డిస్ప్యూట్స్ ఆర్ ఆల్వేస్ కాంప్లికేటెడ్. అతని అనుభవం చెబుతున్నాడు. కుటుంబ తగాదాలు ఎప్పుడూ కూడా చాలా సంక్లిష్టముగా ఉంటాయి. మనం అనుకునేది కాదు. వీడు నా పాయింటే కరెక్ట్ అంటాడు, వాడి పాయింటే కరెక్ట్ అంటాడు. అండ్ టేక్ ఏ గ్రేట్ డీల్ ఆఫ్ పేషెన్స్ టు రిజాల్వ్. ఇది పరిష్కారానికి కూర్చున్నవాడు అనంతమైన సహనము కలిగి ఉండాలి. వాడికి మొట్టమొదటి క్వాలిటీ అది. వీడు తిడతాడు, వీడు హెల్మెట్ పెట్టుకొని కూర్చోవాలి వాటి మధ్యలో. ఇవి 2 భరించగలిగిన వాడే మధ్యవర్తిగా. వాడు కోపం వచ్చి బుసకొట్టి వెళ్ళిపోయేవాడు పనికిరాడు మధ్యవర్తిగా. సో ఐ లెఫ్ట్ అరౌండ్ 6 in the morning అనే బైసైకిల్. ఇవన్నీ తెలుసు కదా బాబాకి, అంతకంటే తెలుసు ఇవన్నీ. అని చేత నువ్వు పొద్దున్నే 6 గంటలకి ఓ సైకిల్ తీసుకొని బయలుదేరి వెళ్ళన్నారు ఆ ఊరు. 2 గంటలు ప్రయాణం. యాజ్ ఐ లెఫ్ట్ బాబా రిపీటెడ్ టు మీ సెవరల్ టైమ్స్ దట్ ఐ షుడ్ బి ష్యూర్ టు రిటర్న్ బై 6 that evening. నీకు 12 గంటల టైం ఇచ్చినాను, సాయంత్రం 6 అయ్యేప్పటికల్లా నువ్వు వచ్చేయాలి. ఎప్పుడు కూడా ఎవడిని బయటికి పంపించినా టైం చెప్పేవారు బాబా, ఆ టైంకి నువ్వు రావాలని చెప్పి. రాలేదు, ఆయన బయట కూర్చున్నవాడు రోడ్డు మీద. వాడు వచ్చాడా మొత్తం అందరూ కూడా ఆ పని మీద ఉండవలసిందే. ఒకడు పంపించేవాడు చూసిరా ఏమైందో వాడికి అని. వాడు వెళ్ళక 5 నిమిషాలకి ఇంకోటి పంపించేవాడు. బాబా వాడు ఇంకా వెళ్ళే ఉండడంటే ఇంకొకని అంతే. అంటే ఆయనకు కావలసింది ఆ మనుషులేదో చేసుకొచ్చేస్తారని కాదు. మనకు అర్థమైనంత వరకు అవతార పురుషుడు ఒక విషయం మీద ధ్యాస నిలిపాడంటే ఆయన పని జరుగుతూ ఉంటుంది ఆ డైరెక్షన్లో. అది ఇంపార్టెంట్. అంటే వీడేదో చేసుకొస్తాడని కాదు, ఆయన ధ్యాస వెళ్ళాలన్నమాట. సో బాబా పదే చెప్పారు, బయలుదేరి నువ్వు సాయంత్రం 6 కల్లా వచ్చేయాలి సుమా, ఏమైనా సరే అని చెప్పారు. ఐ గాట్ టు ద ఫ్యామిలీస్ హౌస్ అట్ 8 in the morning. సో 2 గంటలు సైకిల్ దొక్కుని 8 గంటలకల్లా వాళ్ళ ఇంటికి చేరాను నేను. అండ్ కాల్ ఎవరీవన్ టుగెదర్ అండ్ ఇమీడియట్లీ బిగాన్ ట్రైయింగ్ టు ట్రాష్ థింగ్స్ అవుట్. అందరినీ అర్జెంటుగా కూర్చోమన్నాను. ఇది బాబా ఇలా చెప్పారు, ఇది విషయం, దీనికి మీరు ఒప్పుకోవాలి, ఇవన్నీ చెప్పాను. అవి యాజ్ ఐ హ్యాడ్ ఎక్స్పెక్టెడ్ ప్రోగ్రెస్ వాజ్ వెరీ స్లో. నేను ముందుగానే అనుకున్నానుగా వీళ్ళంతా ఆలోచనలో పడ్డారు. తర్వాత చెప్తానండి, చూసి చెప్తానండి అంటున్నారు అందరూ. నేను ముందుగా ఏదైతే భయపడ్డారో అలాగే ఉంది పరిస్థితి. యాజ్ ఇట్ నియర్డ్ 4 o'clock that evening, I knew I would have to be leaving soon if I were to make it back to Baba by 6. టైం చూసుకున్నాడు, దగ్గర 4 అయిపోతుంది. ఇంకా నాకు దీనికంటే 6ంటికి వెనక్కి వెళ్ళిపోవడం ముందు ముఖ్యం నాకు. ఎందుకని ఆయన ఎటువంటి పరిస్థితుల్లోనూ 6కు వచ్చేయాలని చెప్పాడు. అది ప్రధానం అది నాకు. బట్ ఆన్ ది అదర్ హ్యాండ్ ఐ న్యూ దట్ దిస్ పర్టికులర్ వర్క్ వాజ్ వెరీ ఇంపార్టెంట్ టు బాబా. అయితే పని చేయకుండా వస్తే ఎందుకు వెళ్ళినట్టు నువ్వు పుల్లయ్యవారు నువ్వు చేసుకొచ్చింది అని మళ్ళీ తిడతాడు ఆయన. ఆయనకి చాలా ముఖ్యం ఈ విషయం సెటిల్ అవ్వడం, అది తెలుసు నాకు. అండ్ ఐ ఫెల్ట్ దట్ మ్యాటర్స్ వర్ స్లోలీ బట్ షూర్లీ రిజాల్వింగ్ దెమ్సెల్వ్స్. సో నెమ్మదిగా ఎలాగరా బాబా అనుకుంటున్నాను. టైం పడుతుంది కానీ టక మన పని మాత్రం నెమ్మదిగా చివరికి వచ్చేటప్పటికి అందరూ కొంచెం
నేను చెప్పినట్టుగా ఒప్పుకోనని ఉన్నారు. ఐ డిసైడెడ్ టు స్టే ఆన్. బాబా తిడితే తిట్టని, బాబాకి పని అయితే అవ్వడమే ముఖ్యం. వెళ్లకుండా పని చేయకుండా వెళితే ఆయన ఇంకా నొచ్చుకుంటాడు. సరే తిడితే తిట్టని, కానీ పని చేసుకునే వెళదాం అని డిసైడ్ అయిపోయాను నేను. అండ్ షూర్ ఇనఫ్, ఆల్దో ఇట్ టుక్ అనదర్ 2 hours, a little before 6, I got the family members to agree to everything and to sign the agreements బాబా అంటే. ఓ పావుదక్కువ 6 ఎంతో అయింది. మొత్తానికి అందరూ ఒప్పుకున్నారు. బాబా కోరిన విధంగా సంతకాలు పెట్టేసి దస్తావేజ్ నా చేతిలో పెట్టారు. యాజ్ ఐ వాజ్ సైక్లింగ్ బ్యాక్, ఐ వాజ్ వెరీ హ్యాపీ. చాలా ఆనందంగా సైకిల్ తొక్కుంటూ వస్తున్నాను నేను. ఎందుకంటే బాబా చెప్పింది నేను సాధించాను కదా. ఐ న్యూ దట్ బాబా వుడ్ బి ప్లీజ్డ్ విత్ ది అవుట్కమ్ ఆఫ్ ద డేస్ వర్క్. ఈ రోజంతా 12 గంటల పాటు నేను పడిన శ్రమ తప్పకుండా బాబాకి సంతోషం కలిగిస్తుంది. అఫ్ కోర్స్ ఐ ఆల్సో న్యూ దట్ ఐ వాజ్ గోయింగ్ టు బి లేట్. నేను లేట్ అవుతున్నాను 2 గంటలని తెలుసు నాకు. బట్ ఐ ఫెల్ట్ దట్ కంపేర్డ్ టు గెటింగ్ ది సిగ్నేచర్స్ దట్ బాబా వాంటెడ్, ఇట్ వాజ్ నాట్ సో ఇంపార్టెంట్. బాబా కోరినట్టుగా ఆ పని పూర్తి చేసుకురావడం ముఖ్యం తప్ప చివాట్లు నేను తింటే తింటాను, నేనేం చేస్తాను. అది బాబాకు ముఖ్యం కాదు. అది నేను తింటే తింటాను చివాట్లు. ముఖ్యం ఏమిటి? బాబా కోరిన విధంగా పని అవ్వడం ముఖ్యం అని ఇవన్నీ ఆలోచించుకుంటూ వస్తున్నాడు అనమాట సైకిల్ మీద. బెటర్ టు అరైవ్ లేట్ విత్ ఎ వర్క్ అకాంప్లిష్ టు బాబా సాటిస్ఫాక్షన్ దాన్ రిటర్న్ ఆన్ టైమ్ విత్ నథింగ్ టు షో ఫర్ ఇట్. మనము ఒక కాసేపు ఆలస్యమైనా పని పూర్తి చేసుకుని వెళ్ళడం ముఖ్యం బాబాకి తప్ప మనం ఖాళీ చేతులు ఊపుకుంటూ వచ్చేసాను బాబా, ఆరికి వచ్చేసాను కదా అంటే ఎందుకు వెళ్ళావు, ఎందుకు వచ్చామంటే. సో యాజ్ ఐ సెడ్, యాజ్ ఐ సైకిల్ బ్యాక్, ఐ వాజ్ షూర్ దట్ బాబా వుడ్ బి వెరీ హ్యాపీ అండ్ ఐ వాజ్ హ్యాపీ దట్ ఐ హ్యాడ్ అకాంప్లిష్డ్. నేను అనుకున్నాను ఆయన ఏం పట్టించుకోడైనా, పని పూర్తి చేసుకుని వచ్చాను కదా, 12 గంటలు కూర్చుని కష్టపడి వీళ్ళందరినీ ఒప్పించి సంతకాలు పెట్టించాను కదా, పర్వాలేదు ఆయన సంతోషిస్తాడని అనుకున్నా. బట్ వెన్ ఐ గాట్ బ్యాక్ ఐ ఫౌండ్ దట్ బాబా హ్యాడ్ ఆల్రెడీ రిటైర్డ్ ఫర్ ది నైట్. అప్పటికే బాబా టిఫిన్ చేసేసి భోజనం చేసేసి లోపల రూమ్లోకి వెళ్ళి పడుకున్నారు. అండ్ వన్ ఆఫ్ ది మంత్లీ టోల్డ్ మీ వెరీ బ్రస్క్లీ దట్ బాబా వాజ్ ఫ్యూరియస్ విత్ మీ. మండిపడిపోతున్నాడే బాబా నీ మీద అని చెప్పారు కౌరు నాకు. వచ్చేటప్పటికి 2 గంటలు సైకిల్ దుక్కుని వచ్చాడు. 8 అంతా ఉంటుంది పాపం. సో డోంట్ యూ నో బాబా సెడ్ టు రిటర్న్ అట్ 6. ఆ వచ్చినాడు చెప్తున్నాడు, బాబా నేను 6 వచ్చేయమని పదే చెప్పారటే, నీకేం జ్ఞాపకం లేదా అన్నాడు. వాట్ యూ మీన్ బై కమింగ్ బ్యాక్ సో లేట్? అంటే నువ్వు 8 వచ్చే నీ ఉద్దేశం ఏమిటి అసలే? అంటే ఆయన నియమానికి ఏమీ వాల్యూ లేదా? 7 అడుగుడ్డేనా? నీ ఉద్దేశం ఏమిటి? ఇఫ్ యూఆర్ నాట్ గోయింగ్ టు ఒబే బాబా యూఆర్ నాట్ గుడ్ ఫర్ ఎనీథింగ్ చెప్పాడు. మండలి ఎవడు సీనియర్ మెంబర్ అనమాట, ఏ గోష్టాజీలట్టుడో గనీలట్టుడు. టైంకి బాబా నియమమును నువ్వు గనక అమలు పరచకపోయినట్లయితే ఇక్కడ బాబా దగ్గర నువ్వు మనలేవి అంతకాలం, నీ వలకాలి అని చెప్పాడు. యూ మైట్ యాజ్ వెల్ గో ఈట్ షిట్. నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళకో, వెళ్ళి తినేసి పడుకో అన్నాడు. హీరింగ్ దీస్ ఐ వెంట్ టు మై రూమ్ అండ్ టుక్ ఆఫ్ మై స్వెటీ క్లోత్స్ అండ్ దెన్ వేరింగ్ ఓన్లీ మై షార్ట్స్ వాక్డ్ అక్రాస్ ద కాంపౌండ్ టు వేర్ అవర్ లెట్రిన్ వాజ్. ఆ రోజుల్లో వీళ్ళ మకా ఉన్న చోట కొంచెం దూరంగా ఉండేవాటి లెట్రిన్లు, బాత్రూమ్లు ఇవన్నీ కూడా. సో చెమట పట్టి సైకిల్ లుక్కుని వచ్చాడు 2 గంటలు. ఆ రోజంతా అక్కడ ఉన్నాడు. ఈ గొడవలు ఇప్పేసి ఒక లాగు వేసుకుని ఆ టాయిలెట్స్ దగ్గరికి వెళ్ళాడు. ఇన్ దోస్ డేస్ అవర్ లాట్రిన్ కన్సిస్టెడ్ ఆఫ్ ఎ రేజ్డ్ ప్లాట్ఫామ్ విత్ హోల్ ఇన్ ఇట్. ఇప్పుడు ఫ్లెక్స్లో అవి లేవు ఆ రోజుల్లో. వాళ్ళకి ఒక ఎత్తైనటువంటి ప్రదేశం ఉండేది, అక్కడ ఒక గొయ్యి ఉండేది, ఆ గోతులో కూర్చోవడం వచ్చేయడం. అవి మా టాయిలెట్లు. ఇంగ్లీష్ వాళ్ళకి ఇవన్నీ తెలియవు కదా మరి. అండర్ ద హోల్ వాజ్ ఎ స్మాల్ ఓపెన్ మెటల్ బాక్స్ విచ్ కలెక్టెడ్ అవర్ డిపాజిట్స్. ఒక రేకు డబ్బా పెట్టేవారి కింద ఈ మలం అంతా అందులో పడితే పొద్దున్నే దాన్ని శుభ్రం చేసేవాడు వచ్చి తీసుకుపోతూ ఉండేవాడు. మన చిన్నతనంలో ఉండేవి, కాకినాడలో కూడా చూసేవాళ్ళం, పెద్దవాళ్ళకి తెలుస్తుంది. ఆఫ్టర్ ఆల్ ఈ బాబా హ్యాడ్ లెఫ్ట్ వర్డ్ దట్ ఐ షుడ్ ఈట్ షిట్ ఇట్ బిహేవ్డ్ మీ టు ఒబే. అసలు విషయం మర్చిపోయాను. బాబా ఏం చెప్పారంటే పోయి అశుద్ధం తినమని చెప్పారట. పోయి అశుద్ధం తినమని చెప్పండి వాడికి అన్నారు. అందుకని ఇగో ఇక్కడికి వచ్చాడు. గో అండ్ ఈట్ షిట్, అది బాబా చెప్పిన మాట. ద బాక్స్ సైడ్ ఏ హ్యాండిల్ అని ఇట్. ఆ డబ్బాకి హ్యాండిల్ కూడా ఉంటుందట పట్టుకోవడానికి. అండ్ ద స్వీపర్ వుడ్ బెండ్ డౌన్ అండ్ గ్రాబ్ ది హ్యాండిల్ అండ్ స్లైడ్ ద బాక్స్ అవుట్ ఫ్రమ్ అండర్ ద లాట్రిన్ సో హీ కుడ్ ఎంప్టీ ఇట్, క్లీన్ ఇట్. ఆ పొద్దున్నే ఈ పని చేసేవాడు వచ్చి వంగి ఆ హ్యాండిల్ పట్టుకొని ఆ డబ్బా బయటికి లాగి దాన్ని శుభ్రం చేసి మళ్ళీ దాని లోపల పెట్టేసి అది పట్టుకుపోతూ ఉండేవాడు. I now went into the latrine and he began to bend over to reach down through the hole to the box. నేను ఆ టాయిలెట్ దగ్గరికి వెళ్ళి అందులో వంగి
లోపలికి దూరి ఆ డబ్బాను లాగడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ఆఫ్టర్ ఆల్, ఈ బాబా హ్యాడ్ లెఫ్ట్ వర్డ్ దట్ ఐ షుడ్ ఈట్ షిట్, ఇట్ బిహూవ్డ్ మీ టు ఒబే. మరి బాబా అలా చెప్పారట కదా, కాబట్టి నేను దాన్ని అమలు పరచాలి కదా, నాకు ఇంకేం సొంతంగా ఆలోచించడానికి అవకాశాలు లేవు కదా. అండ్ సో ఐ వాజ్ బెండింగ్ ఓవర్ టు స్కూప్ సమ్ అవుట్ విత్ మై ఫింగర్ విత్ వెన్ అనదర్ వన్ ఆఫ్ ది మండలి కార్డ్. చేయి పెట్టి కొంత మలాన్ని సేకరించి దాన్ని బయటికి తీసి తినడానికి ఇతను ఉద్యుక్తుడు అవ్వడానికి ఒంగోని లోపలికి వెళ్తూ ఉన్నాడు అనమాట. ఇంతలో ఒక మండలి వాడెవడు గట్టిగా అరుస్తున్నాడు, ఎరిక్, బాబా వాంట్స్ టు సీ యూ ఇమ్మీడియట్లీ. అర్జెంటుగా ఉన్న ఫలంగా బాబా నేను రమ్మంటున్నారు, అర్జెంట్ అన్నాడు. జస్ట్ ఏ మూమెంట్ ఐ సెడ్, ఐ హ్యావ్ సంథింగ్ ఐ హ్యావ్ టు డూ ఫస్ట్. ఒక్క నిమిషం, నాకు ఈలోగా చేయవలసిన పని ఒకటి ఉంది, అది చేసేసి నేను వస్తాను అన్నాడు. నో, the other replied. Baba said, you were to drop whatever you do and come at once. లేరు బాబా ఏం చెప్పారంటే, ఎక్కడున్నది అక్కడ అలా పడేసి అర్జెంటుగా నా ఎదురుగా నిలబడమని బాబా చెప్తున్నారు, నువ్వు రిస్క్ తీసుకోకని. అక్కడి నుంచి మళ్ళీ అరిచాడు అతను. అండ్ సో ఐ వెంట్ టు సీ బాబా. మరి వెళ్ళాలి కదా, వెంటనే బాబా దగ్గరికి వెళ్ళాను. హూ ఇమీడియట్లీ బిగాన్ టేకింగ్ మీ టు టాక్ ఫర్ రిటర్నింగ్ సో లేట్. చూడగానే మండి పడిపోయారు బాబా. మనం ఏమనుకుంటాం, ఆయన మాటలు లేవు, మాటలు రావు అనుకుంటాం. మాటలు కాదు, ఆయన భావాలు మాటల కంటే గట్టిగా కూర్చుకునేవాట. మండలి వాళ్ళంతా చెప్తారు, ఇలా చూసేటంటే మొహం చూపించుకుని ఇది బయటికి పోమని వారు ఇలా పెట్టేసుకోవటం, ఐ డోంట్ వాంట్ టు సీ యువర్ ఫేస్ అని చేత మండి పడిపోవడం మొదలుపెట్టారు ఈ రీచిని చూడగానే. ఎందుకు అంత లేటుగా వచ్చావు, టైం లేదా నీకు, నా మాటకి విలువ లేదా నీకు అని ఇలాగా చెప్తూ. యాజ్ బాబా రిప్రిమాండెడ్ మీ, all the feeling I had cycling back that I deserved praise for accomplishing something was washed away. ఆయన ఇలాగ తిట్టిపోసేస్తూ ఉంటే నేను ఇప్పుడు దాకా ఏమనుకున్నాను, ఆయన తెగ పొగిడేస్తాడు, ఆయన బ్రాహ్మణంగా చేసుకొచ్చాను 12 గంటలు, ఎవడు చేయగలడు ఇంతమంది సంతకాలు, ఇవన్నీ నా ఆలోచనలన్నీ ఒకటి శుభ్రం కడిగెత్తి మురికి ఎలా పోద్ది అలాగ పోయిన ఇవన్నీ కూడా తలంటేసినట్టుగా అయిపోయింది. మనం అంటాం తలంటడం అంటాం కదా, తలంటడం అంటే అదే, మన మనసులో ఏమేమైతే ఉన్నాయో అవన్నీ పోవడం, మొత్తం పోయినాయి. అండ్ దేర్ వాజ్ నథింగ్ ఐ కుడ్ సే. ఇంక నేను చెప్పడానికి కూడా ఏమీ లేదు, నేను అది చేసుకొచ్చాను, ఇది చేసుకొచ్చాను, మొత్తం అందరినీ కన్విన్స్ చేసేసి ఏమి లేదు. ఇంక తిట్టి పోసేస్తూ ఉంటే తల ఉంచుకొని అలా భరిస్తూ. ఫర్ ఐ హ్యాడ్ బ్రోకెన్ బాబాస్ ఆర్డర్స్. ముందేంటి, నువ్వు నా మాటకు విలువ ఇవ్వలేరు, నా మాట నువ్వు బ్రేక్ చేసేసావు, దానికి సమాధానం చెప్పమంటున్నాడు ముందు. నువ్వు చేసుకొచ్చింది నాకు అనవసరం అని చెప్పి ఇంక నాకు చెప్పడానికి ఏముంది, ఇంకేం లేదు కదా, తప్పే ఉంది నేను చేసింది, అదే కనపడుతోంది. బాబా దాన్ని పట్టుకున్నాడు. హీ హెడ్ రిమైండెడ్ మీ హిమ్సెల్ఫ్ టు కమ్ బ్యాక్ బై 6 అండ్ ఐ హెడ్ నాట్ డన్ ఇట్. ఎన్నిసార్లు చెప్పాను నీకు వెళ్ళినప్పుడు అడుగుతున్నారు బాబా. 2-3 సార్లు చెప్పాను బాబా. అంటే ఊరికనే చెప్తానా, అంటే బుర్రలేక చెప్తానా, ఇలాగూ బాబా ఒకటి తిరగేస్తున్నాడు. బాబా సీమ్డ్ వెరీ యాంగ్రీ విత్ మీ. చాలా చాలా కోపంగా ఉన్నారనిపించింది నాకు బాబా నా మీద. బట్ ఆఫ్టర్ ఎ వైల్ యాజ్ ఐ స్టూడ్ దేర్ వితౌట్ సేయింగ్ ఎనీథింగ్, బాబా ఆస్క్డ్ మీ వై ఐ వాజ్ సో లేట్. కాసేపటికి నేను బుర్ర ఉంచుకొని అలా ఉన్నాను, చూశారు, ఎందుకు ఆలస్యమైందంటావు అసలే ఏమిటో అన్నారు నెమ్మదిగా బాబా, అంటే చెప్పమని. అండ్ దెన్ ఐ ఎక్స్ప్లెయిన్ హౌ డిఫికల్ట్ ద నెగోషియేషన్స్ హ్యాడ్ బీన్, బట్ హౌ ఐ హ్యాడ్ ఫైనల్లీ గాటన్ ఆల్ టు అగ్రీ అండ్ సైన్ ద పేపర్స్ బాబా హ్యాడ్ గివెన్ మీ. అప్పుడు నెమ్మదిగా ఆయన అవకాశం ఇచ్చి అడిగారు కదా, చెప్పాను నేను. బాబా అంతమందిని కన్విన్స్ చేయడం ప్రాణం మీదకి వచ్చింది, గంటలు 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 తినేసింది. మొత్తానికి అందరూ ఒప్పించి అందరినీ ఆ సంతకాలన్నీ పెట్టించేటప్పటికి ఈ టైం అయింది అని చెప్పాడు. బాబాస్ ఫేస్ లిట్ అప్. బాబా మొహం ఒక్కసారిగా వెలిగిపోయిందట. యూ డిడ్ ఇట్, సాధించుకొచ్చావు మొత్తానికి అన్నారు. హీ గెస్చర్డ్ అండ్ వెన్ ఐ గేవ్ హిమ్ ద కంప్లీటెడ్ ఫార్మ్స్, అప్పుడు సంచులోంచి తీసి కాగితాలు ఇచ్చాడు బాబాకి. బాబా ఇగో సంతకాలు పెట్టి. బాబా క్లాప్డ్ మీ అండ్ బ్యాక్ అండ్ దెన్ ఎంబ్రేస్డ్ మీ అండ్ ఐ న్యూ అట్ దట్ మూమెంట్ ఐ హ్యాడ్ ట్రూలీ ప్లీజ్డ్ బాబా. అప్పుడు నన్ను కౌగిలించుకున్నారు, వెనక వీపు మీద శబాష్ అన్నారు. ఆ క్షణంలో నాకు తెలిసిపోయింది, నేను బాబాకి సంతృష్టి కలిగించగలిగాను. బట్ సీ హౌ కంపాషనేట్ బాబా ఈజ్. ఇక్కడ ఎనలైజ్ చేస్తున్నాడు దీన్ని ఏరీచి. ఆయన ఎంత కరుణామయుడో చూడండి. ఇఫ్ హీ హడ్ కాంప్లిమెంటెడ్ మీ అనే జాబ్ వెల్ డన్ వెన్ ఐ హ్యాడ్ ఫస్ట్ రిటర్న్, ఐ వుడ్ హ్యావ్ యాక్సెప్టెడ్ ఇట్ merely as made you as something I deserve, something I had earned. నేను రాగానే బాబా కౌగిలించేసుకుని ఓహోహో ఏమి చేసేసేవరా అంటే
నేనేమనుకుందును, నిజమే మరి 12 గంటలు కష్టపడిన తర్వాత ఈ మాత్రం నన్ను అంగీకరించవలసిందే కదా అనుకుని ఉండేవాడు. నాట్ ఓన్లీ వుడ్ దిస్ హ్యావ్ బీన్ రీఇన్ఫోర్సింగ్ ఎ లర్కింగ్ ఈగోయిజం. అది నా అహాన్ని చాలా బలం కలిగించి ఉండేది ఆ పరిస్థితి అలా చేస్తే. బట్ బై ఫీలింగ్ ఐ మెరిటెడ్ బాబాస్ ప్రైజ్ ఇట్ వుడ్ హ్యావ్ బీన్ టార్నిష్డ్ వెన్ రిసీవ్. బాబా నన్ను పోడి తీరవలసిందే అనే భావం నింపుకుని వచ్చాను నేను ఇక్కడికి. అది చాలా నష్టం కలిగించి ఉండేది నాకు. సో వెనెవర్ బాబా ఎక్స్ప్రెస్డ్ హిస్ ప్లెజర్ ఇట్ వాజ్ ఆల్వేస్ క్లియర్ దట్ ఇట్ వాస్ కమింగ్ యాజ్ ఎ గిఫ్ట్ ఫ్రమ్ హిమ్, దట్ ఇట్ వాజ్ నాట్ సంథింగ్ అవర్ బిహేవియర్ హ్యాడ్ ఫోర్. చేత బాబా ఎప్పుడూ కూడా తన సంతోషాన్ని ఒక వ్యక్తికి ఎలా తెలియపరుస్తారట, నువ్వు అర్హత ఉంది కాబట్టి నిన్ను నేను పొగడాలి కాబట్టి నా సంతోషాన్ని చెబుతున్నాను అనే సందర్భం రానివ్వరట. అసలు నా బహుమానంగా నీకు ఇది ఇస్తున్నాను అనే సందర్భాన్ని చూపించి అప్పుడు ఇస్తారట. ముందు తిట్టిస్తే అలంటేశారు, ఇదేరని అర్హత అన్నారు. అది అయిపోయిన తర్వాత శబాష్ బాగా సాధించుకొచ్చామన్నారు. యు సీ సమ్ టైమ్ అవర్ లవ్ ఫర్ బాబా కుడ్ బి ఏ బర్డెన్ టు హిమ్. ఒక్కొక్కసారి ఆయన మీద మనకున్న ప్రేమ ఆయనకి భారంగా పరిణమిస్తట. వీ వాంటెడ్ టు హెల్ప్ హిమ్, టు సర్వ్ హిమ్, సో హీ పర్మిటెడ్ అస్ టు డూ సో. మనము ఆయనకి సాయం చేయాలని, ఆయనకి సేవించాలని చాలా ఆరాట పడిపోతూ ఉంటాం. సరే చెయ్యండ్రా అంటాడు, కానీ అది ఎంత భారం ఆయనకి. ఉదాహరణకు నవజీవనం గురించి చెప్తూ చెప్పాడు, నేను బాబాకి షేవింగ్ చేశాను, పళ్ళు తోమాను. నువ్వు పళ్ళు తోవడం ఏంటి, ఇంకొకరు పళ్ళు ఇంకొకరు తోవడం ఏంటి అని డాన్ స్టీవెన్స్ అడిగాడు. అడిగితే లేదు, మా మండలి వాళ్ళందరం కూడా బాబా మీద మారం చేసేవాళ్ళం, బాబా మాకు అవకాశం ఇన్ని సేవ చేయనా కానీ అది ఎంతో న్యూసెన్స్ ఆయనకి. అయినా సరే సరే కానీ ఉంటారు అని కూడా మేము షేవ్ చేసేవాడు ఒకడు, క్రాప్ చేసేవాడు ఒకడు, ఆయన పళ్ళు తోమేవాడు ఒకడు, ఇవన్నీ చిరాకు పడుతూనే ఉండేవాడు. ఆయన నాకు వదిలేయకూడదు అనేవారు. ఇబ్బందే, కానీ ఆ అవకాశం మాకు ఇవ్వడం కోసం ఆయన సరే అనుమతిస్తూ ఉండేవాడు ఆయన. బట్ థింక్ హౌ ఆక్వర్డ్ ఇట్ మస్ట్ హ్యావ్ బీన్ ఫర్ హిమ్ టు హ్యావ్ అస్ హెల్ప్ హిమ్ వాష్ హిజ్ హ్యాండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ అదే చెప్తున్నాడు, తినగానే ఆయన చేతులు మేము కడిగేవాళ్ళు. ఇలా ఎంత చక్కగా ఉంటుంది ఆయన కడుక్కోలేడు చెయ్య. సమ్వన్ హోల్డింగ్ ద సోప్, సమ్వన్ హోల్డింగ్ ఎ టవల్. ఒకడు సబ్బు పట్టుకునేవాడు, ఒకడు నీళ్లు పట్టుకునేవాడు, ఒక టవల్ పట్టుకునేవాడు. ఇలా 3 మందిలో అక్కడ చేరేవాళ్ళు. యాజ్ ఈ బాబా వర్ నాట్ పర్ఫెక్ట్లీ కేపబుల్ ఆఫ్ వాషింగ్ హిజ్ హ్యాండ్స్ బై హిమ్సెల్ఫ్. చూసేవాడు ఈయనేదో లంగనాలు పడుకుని ఉన్నాడు కావాలి, చెయ్యి కడుక్కోలేడుకోవాలి, ఎంతమంది సాయం చేస్తే కానీ ఆయనకి అవధానం వాడి చేతులు కొడుకోవడం అనుకునేలాగా ఆ షీన్ ఉండేది. హీ వాజ్ కేపబుల్, ఆయనకి సర్వసమర్థుడు, ఆయన ఏమి చేసుకోలేకపోవడం ఏమి లేదు ఆయనకి. బట్ హీ లెట్ హిమ్సెల్ఫ్ బి ఇన్కన్వీనియన్స్డ్. కావాలని ఆయన అసౌకర్యాన్ని అంగీకరించేవాడు, కానివ్వండి కడగండి చేతులు కడగండి అనేవాడు. సో వీ కుడ్ హ్యావ్ ది ఆపర్చునిటీ ఆఫ్ థింకింగ్ వీ సర్వ్డ్ హిమ్. ఎందుకట, నేను గొప్ప సేవ చేశాను ఈవేళ బాబాకి అని ఆనందము నీకు ఇవ్వడము కోసము ఆయన అసౌకర్యాన్ని భరించేవాటే. సో మనం న్యూసెన్సే, ఆయనకి ఏమన్నా సాయమా? న్యూసెన్సే. ఆయన పని విషయంలో కూడా ఇదే అని చెప్పారు బాబా. నేనొక్కడినే అనాదిగా నా పనిని చేసుకుంటూ వస్తూ ఉన్నాను, అంచేత నువ్వు నాకు పని చేసి ఇస్తున్నానని అనుకోవడం ఎంతవరకు సమంజసమో ఓ నిమిషం ఆలోచించాలని కూడా చెప్పారు. అంచేత ఆయనే చేసుకోగల అవకాశం మనకి ఇస్తున్నాడు ఆయన. ఎందుకంటే మనం ఊరికే చెమటలు తుడిచేసేవాడు, అబ్బో 10 రోజుల నుంచి ఖాళీ లేచారు చెప్పుకుని ఏదో ఒక రకమైన సంతృష్టి మనం పొందడం. దిస్ వాజ్ వన్ ఆఫ్ ద వేస్ అవర్ లవ్ వాజ్ ఎ బర్డెన్ టు హిమ్. ఆ రకంగా మనం ఆయన్ని ప్రేమిస్తున్నామంటున్నాం కదా, ఆ ప్రేమ ఆయనకి భారమే అవుతుంది. పీపుల్ వుడ్ సమ్ టైమ్స్ సింగ్ ఫర్ బాబా who had no musical talent, no voice, no ear, only the desire to please Baba. కొంతమంది బాబా దగ్గరికి వచ్చేసారు, బాబా నేను పాట పాడతాను నువ్వు వినాలంటాడు. వాడికి రాగం లేదు, తాళం లేదు, ఏమీ ఉండదు. వాడు పాడేస్తూ ఉంటాడు, దానికి 14 చరణాలు అలా వినాలి ఆయన. పాపం ఆ 14 చరణాలు ఎందుకు పాడేవాడంటే బాబాని సంతోషపెట్టినాకంటాడు. జ్ఞాపకం ఉందండి, దీనిలో మొట్టమొదటి చాప్టర్లో బాబా ఆంధ్రదేశానికి తొలిసారి వచ్చినప్పుడు ఆయన నిద్రపోనివ్వకుండా తెల్లవారులు వాళ్ళు రాసిన కవితలు వాళ్ళ పాటలు వినిపించేశారట ఆయనకి. తెల్లవారులు పడుకోనివ్వలేదట వాళ్ళు. సెకండ్ ట్రిప్లో కోడూరి కృష్ణారావు గారు ఆలోచించి బాబా అసలే భూమి మీద ఉంచొద్దు,
గోదావరిలో తీసుకెళ్ళిపోతే వీళ్ళెవరు రారు అని ఒక లాంచి పెట్టి ఆ గోదావరి మీద తేలుతూ రాత్రి పడుకునేలాగా ఏర్పాటు చేసి, ఎందుకని వీళ్ళ నుంచి రక్షించడానికి. ఇది మనం మొట్టమొదటి చాప్టర్లో చదువుకుంటాం. సో వీళ్ళ ఆశయం ఏమిటి? బాబాను సంతోషపెట్టడం. అండ్ బాబా వుడ్ లిజన్ టు దిస్ స్క్రీనింగ్ విత్ ఎ ర్యాప్ట్ స్మైల్ ఆన్ హిస్ ఫేస్. ఆయన చాలా శ్రద్ధ చూపెడుతూ మొత్తం అంతా 100% ఆసక్తితో వింటున్నట్టుగా ఆయన ఉండేవారు బాబా. స్వే ఇన్ టు ది మ్యూజిక్, ఆయన తాళం కూడా వేసేవారు. వీడి శృతిమతి లేకపోయినా ఆయన మాత్రం వీడి పాటకే తాళం వేస్తూ ఉండేవారు బాబా. యాజ్ ఇఫ్ ఇట్ వర్ ద మోస్ట్ డిలైట్ఫుల్ సౌండ్ ఇన్ క్రియేషన్. బాబా మొహంలో భావం ఉంటుందట. అసలు ఇలాగ ఎవడైనా ఎప్పుడైనా పాడాడా అన్నంత భావం చూపెట్టేవారట. వాడు అలా అసలు ఈ సృష్టిలో ఇంత మధురమైన సౌండ్ నేను వినలేదు అన్నట్టుగా బాబా వాడికి చూసేవారు. బాబా వాజ్ రెస్పాండింగ్ నాట్ టు ద సింగర్స్ వాయిస్. వాడి స్వరానికి ఆయన స్పందించడం లేదు బాబా, బట్ టు ద లవ్ విచ్ ప్రాంప్టెడ్ ది సాంగ్. ఏ ప్రేమ అయితే ఈ పాట పాడమని ప్రేరేపించిందో ఆ ప్రేమను చూసేవాడు ఆయన. అంచేత ఆయన సంబరపడిపోయేవారు. ఆయన బీయింగ్ ద స్లేవ్ ఆఫ్ ద లవ్ ఆఫ్ హిస్ లవర్స్, Baba would respond with great love by expressing his delight and enjoyed. ఆయన ఒకరిని చూడగానే వాడి ప్రేమనే చూస్తాడు కాబట్టి ఆయన ఎంతో ఆనందంగా స్పందించగలుగుతూ ఉండేవారు బాబా. అది ఎంత శృతి మతి లేకుండా ఉన్నా సరే. యు నో దట్ బాబా ఆఫెన్ స్ట్రెస్డ్ దట్ హీ ఈజ్ నాట్ ద స్లేవ్ ఆఫ్ హిజ్ లవర్స్. బాబా కొన్ని సందర్భాల్లో చెప్పిన సందర్భం ఉందట, నా ప్రేమికులకు నేను బానిసను కాదు సుమా. బాబా చెప్పారట, హీ ద లార్డ్ ఆఫ్ హిజ్ లవర్. నా ప్రేమికులకు ప్రభువుని నేను, బట్ హీ ద స్లేవ్ ఆఫ్ ద లవ్ ఆఫ్ హిజ్ లవర్స్. కానీ ప్రేమికుల ప్రేమకు మాత్రం నేను దాసుడు. ప్రేమికులకు దాసుడు కాదు ఆయన, ప్రేమికుల ప్రేమకు దాసుడైన. ప్రేమికులకు ఆయన ప్రభువే కదా. ఎవ్రీడే ఇట్ సీమ్స్ ఐఎమ్ మేడ్ అవేర్ ఆఫ్ సమ్ న్యూ వే ఇన్ విచ్ అవర్ లవ్ ఫర్ బాబా ఫోర్స్డ్ హిమ్ టు సఫర్. నేను బాబాతో ఇన్నాళ్ళు జీవించాను కదా, ప్రతిరోజు మనం ఎంత న్యూసెన్స్గా తయారయ్యామో కొత్తగా తెలుసుకున్నాం. ఇలా కూడా మనం ఇబ్బంది పెడుతున్నాం అయ్యింది అని కొత్త విషయాలు తెలుసుకునేవాడి. ఇన్ ది ఆర్డినరీ కోర్స్ ఆఫ్ ఈవెంట్స్, knowing this, some of us might have begun to suspect that when Baba expressed his pleasure with us, that then too he was only doing so in response to our wish to please. ఇప్పుడు ఇవన్నీ చూశాక నాకు ఒకసారి అనుమానం వస్తుంది. ఓహోహోహో ఏమి చేసేవరా అన్నాడంటే ఆయన ఊరికే నాలో ఒక ఆశ ఉందన్నమాట. ఆయన చేశానా లేదా, నేను అసలు ఈవేళ సంతృప్తి పరిచేనా లేదా అని దానికోసం నీకు సంతోషాన్ని కలిగించడం కోసం ఆయన అంటున్నాడు తప్ప నిజంగా ఏమి పెద్ద సాయం కాదు ఆయనకి అని అనిపిస్తుంది. అండ్ దిస్ వుడ్ హ్యావ్ బీన్ ఏ వెయిట్ ఆన్ అవర్ హార్ట్స్. ఇది భారమే నిజంగా. బట్ బాబాస్ ప్లెజర్ వాజ్ ఆల్వేస్ ఎ ప్యూర్ గిఫ్ట్ వెన్ హి గేవ్ ఇట్. చాలా సంతోషించేను నేను నీ ప్రేమ వలన అని అనగానే అది ఒక పెద్ద బహుమానంగానే ప్రేమికులకు అందుకునేవారట వాళ్ళు. వీ ఆల్వేస్ ఫెల్ట్ దట్ బాబా వాజ్ ఇండీడ్ జెన్యున్లీ ప్లీజ్డ్. చాలా నిజాయితీగా ఆయన సంతోషించాడు అనే భావమే మాకు కలిగేది అలా ఆయన చెప్పినప్పుడు. అండ్ హి ఆల్వేస్ సా టు ఇట్ దట్ వీ న్యూ ఇట్ వాజ్ నాట్ ఇన్ రెస్పాన్స్ టు అవర్ నీడ్స్ దట్ హి వాజ్ ఎక్స్ప్రెసింగ్ దట్ ప్లెజర్. నా అంతట నేనుగా నా ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నాను సుమా, కేవలం నువ్వు ఆశిస్తున్నావని నేను ఇలా చెప్పటం లేదు అని మనం తెలుసుకునేలా ఆయన జాగ్రత్త పడేవారట. ఆయనంతట ఆయనే పొగిడినట్టుగా, నువ్వు అడిగావు కదా కాబట్టి నేను పొగుడుతున్నాను అని ఎప్పుడు అవకాశం ఇచ్చేవారు కాదట.